హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ అయితే ఒక అద్భుతమైన చికెన్ ఫ్రై రెసిపీని అయితే చూపిస్తున్నా అండి. అందరికీ బాగా నచ్చుతుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇది చికెన్ అయితే 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత ఒక మందంగా ఉండే ప్యాన్‌లో వేసేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అన్ని పాలు వేసేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. గ్యాస్ ఎప్పుడైనా గానీ తగ్గించకుండా హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా అందులో ఉండేటువంటి వాటర్ బయటకొచ్చేసి అదంతా ఉడికిపోయి అందులో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి మనం. దీనిలో పెరుగు, పాలు వేశాక దీన్ని బాగా కలిపి హై ఫ్లేమ్ మీదనే ఉడకనివ్వాలండి. మినిమమ్ ఒక 10-15 మినిట్స్‌లోనే దానిలో ఉండేటువంటి వాటర్ మొత్తం కూడా, అలాగే చికెన్‌లో రిలీజ్ అయ్యే వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకైతే ఉడికించుకోవాలండి. మర్చిపోకుండా ఉండండి. హై ఫ్లేమ్ నుంచి మాత్రం తగ్గించుకోవద్దు. ఒకవేళ అడుగంటుతుంది అన్నప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దాన్నైతే ఉడికించుకోవాలి. 15 మినిట్స్ కంటే ఎక్కువైతే అస్సలు ఉడికించొద్దండి. ఇది ఎంత ఉడికేటప్పుడు దానిలో వచ్చే వాటర్ రిలీజ్ అవుతుంటుంది గదా! అది గూడా ఎలా వస్తుందనేది ఇప్పుడు చూద్దాము. ఈ హై ఫ్లేమ్ మీదనే ఉందండి ఇది గ్యాసు. అది లోపల వాటరు రిలీజ్ అయ్యాయి చూసారా? రిలీజ్ అయ్యి మొత్తం ఉడుకుతుంది చికెను. మనం కలుపుతూనే ఉండాలండి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే అడుగంటుతది. అడుగంటకుండా చూసుకోవాలి. నేనైతే స్కిన్‌లెస్ తీసుకోలేదండి. విత్ స్కిన్నే తీసుకున్న చికెను. ఇక్కడ చూసారా మొత్తం వాటర్ అంతా అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నా అండి దీన్ని. ఇంకా ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలండి. ఇది ఫ్రై గదా! కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఒక స్పూన్ జీలకర్ర అయితే వేస్తా అండి. దీనికి ఒక 2 ఉల్లిపాయలైతే సరిపోతాయండి. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నా నేను. ఈ ఉల్లిపాయలనైతే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ నాకు పొడవుగా కట్ చేస్తే అచ్చం ఉల్లిపాయలు తగులుతుంటాయని చెప్పి నేనిలా చిన్న ముక్కలే చేసేసాను. ఈ ఉల్లిపాయలనైతే మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకోవాలండి. మనం మామూలుగా చికెన్‌కి ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకైతే ఒక 2 టమాటాలు తీసుకున్నా అండి. మీడియం సైజ్ ఒకటేమో చిన్నగుంది. ఒకటేమో మీడియం సైజ్‌లో ఉంది. ఈ 2 టమాటాలనైతే శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి ప్యూరీ తయారు చేసుకొని రావాలి. మిక్సీ పట్టుకోవాలండి మంచిగా. తొక్కతో సహా మిక్సీ పడుతున్నాను. పట్టిన తర్వాత ఇక్కడ చూసారా ఇది ఉల్లిపాయలు ఉడుకుతున్నాయి గదా! ఫ్రై అవుతున్నాయి గదా! దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇప్పుడు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతున్నాయి చూసారా? బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసుకున్నాం కదండీ! టమాటో ప్యూరీ. ఆ ప్యూరీనైతే దీనిలో వేసుకోవాలి. దీనిలో వేసుకున్న తర్వాత అది పచ్చి వాసన పోయేంత వరకైతే మగ్గించుకోవాలండి టమాటాలని. మెత్తని ప్యూరీలాగా చేసుకున్నాను. చూసారా ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకైతే వేయించండి. ఇప్పుడు ఇందులో మనం చికెన్‌లోకి ఎంతైతే కారం వేద్దామనుకుంటామో అందులో సగం వేసేసుకోండి. సగం వేసుకొని మిగతా సగం తర్వాతేస్తే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక స్పూనేసి కొంచెం వేసానండి. అలాగే పసుపు కొంచెం వేసుకోవాలి. సాల్ట్ దీనికి కొంచెం సాల్ట్ ఇక్కడ వేసేసుకోవాలి. కొంచెమేమో మనం ముక్కలకు పట్టేలాగా వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెమే వేసాను ఇక్కడ. పూర్తిగా వేయలేదు. కూరకు సరిపడా వేయలేదు. ఇవన్నీ కలిసిపోయి మంచిగా నూనె పైకి తేలేంత వరకైతే మనం వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. కారం కూడా నూనె పైకి తేలేంత వరకైతే ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండీ చికెను. ఈ ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందాము. పెట్టేసుకొని దీనిలో కాస్త ఆయిల్ వేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు. దీనిలో అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది ఫ్రై గదండీ! చికెన్ కూర గాదు గదా! కొంచెం ఆయిల్ ఎక్కువగే పడుతుంది. ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ముక్కల్ని మళ్ళీ. ఇందులో కొంచెం ఉప్పేస్తున్నా అండి ముక్కలకి పట్టటం కోసం. అక్కడ కొంచెం వేశాను. ఇక్కడ కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఈ ఉప్పు కారాలైతే ఈ ఉప్పయితే కా దానికి కర్రీకైతే సరిపోతుంది. అక్కడ ఇక్కడ వేసింది. కారం మళ్ళీ వేయాల్సుంటుందింకా. ఇది ఫ్రై అవుతుంది గదండీ! ఇవి ఇట్లా అడుగంటుతున్న టైంలో మనం ఇందాక కారం గ్రేవీ అంతా
ఈ స్టవ్ మీద పెట్టాం కదా! ఈ స్టవ్ ఆపేసుకొని దీన్ని మొత్తాన్నయితే దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్‌లో నేను ఈ ఫ్రై ప్యాను చిన్నగా ఉంది కాబట్టి అందుకని ఈ చికెన్‌లోనే ఆ కారం వేస్తున్నాను. లేదంటే ఆ ఫ్రై ప్యాన్‌లో వేసేసుకోవచ్చు. కానీ నేను ఆ గిన్నె చిన్నగా ఉంది గదా అని దీంట్లో వేస్తున్నాను. ఇదంతా మంచిగా వేసిన తర్వాత బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది, ఆల్మోస్ట్ చాలా వరకైతే ఉడికిపోయింది. ఇంకా కొంచెం సేపయితే ఇంకా బావుంటుంది. కలర్ మంచి కలరొస్తుందని జెప్పేసి, ఇప్పుడు దీనిలో ఇంకా మిగతా కారం ఎంత కారమయితే పడుతుందనుకున్నామో అంత కారాన్నయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి కొంచెం సేపు. మనకు కలర్ కొంచెం ఇంకా మారేంత వరకైతే మనకు ముక్క ఇంకా కొంచెం కలర్ రావాలనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిసేపు ఉంచుకోవచ్చు. మాకైతే ఈ కలర్ సరిపోతుంది. ఇంకొంచెం సేపు ఉంచుదామని జెప్పేసి ఉంచాను నేను. ఇప్పుడు దీనిలో మనం గరం మసాలా వేసుకోవాలి గదండీ! గరం మసాలా వేయలేదు గదా ఇంతవరకు. కొంచెం గరం మసాలా అయితే వేస్తాను. ఇంకా నేనైతే దీనిలో కొత్తిమీర గూడా వేయలేదండి. కానీ సూపర్ టేస్టీగా ఉంది. చాలా బావుంది. ఎప్పుడైనా చేసుకోవడానికి మాత్రం బావుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్‌లో ట్రై చేసి చూడండి అందరూ. చాలా చాలా అంటే చాలా బావుంటుంది. మాకైతే నచ్చింది. చాలా బావుంది. ఒక్కసారయితే ట్రై చేసి చూడండి. చూసారా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బావుందండి. ఒక్కసారయితే ట్రై చేయండి. బాయ్ అండి.